హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పాను, రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పారు మా హస్బెండ్ అని. నిజంగా ఇప్పటికీ కూడా నాకు అదేంటో తెలియదు. జర్నీ అయితే స్టార్ట్ అయ్యాం. ఈవెన్ డ్రెస్ అన్నీ తనే సెలెక్ట్ చేశారు. ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చెప్తేనే కదా మనం కూడా ఎలా రెడీ అవుతామని చెప్తాం. బట్ తన ఐడియా కూడా నాకు ఏమి ఇవ్వలేదు. ఇంకా నేను స్టార్ట్ అయిపోయాం. సరే ఇంకా అన్నిసార్లు అడగడం ఎందుకు, ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. బట్ వెళ్ళి రూట్ మాత్రం చాలా బాగుంది. రోడ్స్ అండ్ గ్రీనరీగా అనిపించింది. నేచర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనకి ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది మాత్రం వచ్చింది. ఇంకా ఆ జర్నీలో మేమిద్దరం మాట్లాడుకుంటూ లొకేషన్స్ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాం అనమాట. ఇలా మాట్లాడుకునే లోపు ఒక 35 మినిట్స్లో మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసింది. అసలు రాగానే ఇంకా అర్థమైంది ఏంటంటే మనం క్రూజ్ ఎక్కబోతున్నాము అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు ఈ సడన్ ప్లాన్ అంటే, నాకు సన్సెట్ అండ్ డిన్నర్ ఇవ్వాలి అన్నది తన ప్లాన్ అంట. అలాగే నాకు సీ అంటే చాలా భయము. అందుకనే దాంట్లో అలాంటి అడ్వెంచర్స్ చేస్తే నీకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది అనేసి తన ప్లాన్. బట్ తన ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడూ ఎక్కలేదు. నిజంగా నాకు వాటర్ అంటే కొంచెం భయం అనమాట. నేను అన్నిటికీ డేర్ చేయలేను, కొన్నిటికి డేర్ చేస్తాను. బట్ తను ఏంటంటే అన్నిట్లోనే డేర్ ఉండాలి, మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి తను ఉంటారనమాట. తను చాలా యాక్టివ్గా ఉంటారు నాకన్నానా. ఇంకా తన ప్లాన్కి నేను కూడా రెడీ అయిపోయి వచ్చాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా చాలా డిఫరెంట్, చాలా నచ్చింది కూడా. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ స్లిప్పర్స్ రిమూవ్ చేయించేస్తారు. ఇలా టబ్స్లో పెట్టేయాలన్నమాట. ఇంకా మనకి కింద పైన అనమాట. మనం ఎక్కడైనా సిట్టింగ్ అనేది మన ఇష్టమే. ఇక్కడ మనకి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సాఫ్ట్ డ్రింక్స్ కూడా వాళ్ళు మీకు ఎన్ని కావాలంటే అన్ని తాగొచ్చు అనమాట. మనం ఆల్రెడీ ప్యాకేజ్ ఏదైతే టికెట్ బుక్ చేస్తామో అప్పుడే మనం అన్నీ దాంట్లో మార్క్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఏంటంటే ఫుడ్ అండ్ అలాగే మనకి సాఫ్ట్ డ్రింక్స్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. మనకి అలాగే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మాక్టైల్స్ ప్రిపేర్ చేసి కూడా ఇస్తారు. మీకు ఏ డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ ఇస్తారనమాట. మనకి వెళ్ళగానే ఫస్ట్ ఒక ప్లేస్ తీసుకెళ్తారు. మనం స్టార్ట్ అయిపోయాం. మేము అప్పటికి లేట్ అయిపోయాము. యాక్చువల్గా 4 o'clock స్టార్ట్ అవ్వాలి, 4 to 8 అనమాట. బట్ మనం 4:15 అలా అయిపోయాము. ఇంకా మేమే లేట్ కాబట్టి రాగానే ఇంక స్టార్ట్ చేసేసారు. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది. కొంచెం భయంగా స్టార్ట్ అయ్యింది. బట్ మిడిల్ ఆఫ్ ద సీకి వెళ్ళేసరికి నాకైతే చాలా నచ్చింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. ఈగల్ ఉంటుంది ఇక్కడ. ఒక మంచి లొకేషన్ ఉందన్నమాట. చాలామంది మనం ఆ కార్నర్ దగ్గరికి వెళ్ళి ఇంకా క్రూజ్ మధ్యలో మిడిల్ ఆఫ్ ద ఈగల్ దగ్గర ఉండి మంచిగా ఫొటోస్ అందరం తీసుకున్నాము. ఆపారు, ఒక 30 మినిట్స్ అనేది ఆపారు. ఆ తర్వాత సన్సెట్కి తీసుకెళ్లారు. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఒక్కసారి మనం పైకి కూడా వెళ్ళి మొత్తం 360 యాంగిల్స్లో లొకేషన్ కవర్ చేసాము. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. మనం ఇలా చూస్తుండగానే మనకి ఒక అబ్బాయి వచ్చి స్విమ్ చేస్తారా, ఇంకా మనం పెడతాము ఇంకా స్విమ్ది అని చెప్పారు. చూసారా, అడ్వెంచర్స్ చెప్పానికైతే ఇలా కార్తో కూడా ఉంది. బట్ మనం అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను ఇంకొకటి ఎక్స్పీరియన్స్ చేశాను, పికాచ్ అని. మీకు అది కూడా చూపిస్తాను. స్విమ్ చేస్తారా అనగానే మా హస్బెండ్ రెడీ. అసలు ఆయన అయితే అన్ని అడ్వెంచర్స్ అన్నీ ట్రై చేసేసారు. నేనే వెళ్ళలేదు, నేను కొంచెం భయపడ్డాను. తనైతే అన్నీ చేశారు. ఇది కూడా తనే చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోయారు. నాకైతే భయం వేసింది. ఇది పికాచా అని చెప్పాను కదా, ఇవైతే మేమిద్దరం ట్రై చేసాము. చాలా బాగుంది. అన్నీ చేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 7 అయ్యింది. డిన్నర్ ఇంకా వెలుతురుగానే ఉంది చూడండి. 7 అయినా మాకు ఆ రోజు డిన్నర్ ఇవన్నీ పెట్టారనమాట. చాలా డిఫరెంట్గా, బట్ కొంచెం స్వీట్గా ఉన్నాయి. బట్ మనం అన్నీ ట్రై చేయం, మనకు తెలిసినవే ట్రై చేస్తాం. మా హస్బెండ్ మాత్రం కొత్తవి కూడా ట్రై చేస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మంచిగా డిన్నర్ ప్లేటింగ్ అనేది చేసుకున్నాం. ఆ తర్వాత ఈవినింగ్ మనము అప్పటికి రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంచెం రెయిన్ స్టార్ట్ అయింది. మనం బ్యాక్కి వెళ్ళిపోదామని అడిగితే ఇంకా అందరూ ఓకే చెప్పారు. ఈ లేడీది బర్త్డే అనమాట. అందరికీ ఇలాగా విష్ చేసాము. చాలా బాగా అనిపించింది. అంటే మనం ట్రావెల్ అయ్యే కొద్దీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కల్చర్స్ ఎలా ఉంటారు, ఎంతో మనం కొంచెం షై ఫీల్ అవుతాం. కానీ వాళ్ళందరూ చాలా ఓపెన్ మైండ్గా చాలా ఫ్రీగా ఉన్నారు. నాకు ఆ కల్చర్ చాలా నచ్చింది. అలానే ఉండాలి కూడా. మనమే అన్నిటికీ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. బట్ మా హస్బెండ్ అదే చెప్తారు, మనం మనుషులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పి.
చెప్పాను కదా, ఒక ప్రతి పర్సన్లో ఒక్కొక్కటి ఉంటుంది అనేసి. మనకి ఇలా ట్రావెల్ చేస్తేనే మనకు కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 అయింది. అప్పటికి కూడా క్లైమేట్ ఇలానే ఉంది చూడండి. ఇంకా మేము రిటర్న్ బ్యాక్ వచ్చేసాము. ఇంకా మనం ఆల్మోస్ట్ బ్యాక్కి వెళ్ళి మనకి ఇప్పుడు ఏదైతే ప్లేస్లో మనకి గ్రీన్ బెల్ట్స్ ఇచ్చారో అక్కడికే వెళ్తున్నాము. వెళ్ళి ఒకసారి మనం సైన్ చేసేసుకొని ఇంక మనం లెఫ్ట్ అయిపోవచ్చు అనమాట. ఇలా అయింది నా ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందో చూడండి. మీకు ఇంకెందులో ఎలాంటివైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఏ వెబ్సైట్లో మనకి ఇచ్చేసారు, ఏంటి, ఎంత అయింది అన్నది కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. నాకైతే చాలా నచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చెయ్యండి. ఇలా మనం బయట ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని నేను అనుకుంటాను. నాకైతే ఈ సర్ప్రైజ్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా మీకు నా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటివన్నీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తాను. అప్పటికే 8 అయిపోయింది. ఇంకా మన వర్క్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఆఫీస్ రూమ్కి వెళ్ళి సైన్ చేసి మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోవాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది నేను ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మనం ఇంకొక 2 days ఇక్కడే ఉంటాం కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏమేమి చూస్తా అన్నది నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. అస్సలు మిస్ అవ్వకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియోస్ అన్నీ చూడండి. అలాగే మీ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.